ఈరోజు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 వీడియోస్ రికార్డ్ చేసేసి అప్‌లోడ్ చేసేస్తా. ఒకటిప్పుడు, ఇంకోటి సాయంత్రం ఆర్ నైట్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ దీంతో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 250 ప్లస్ కంప్లీట్ అయిపోతాయి. మోరోవర్ వి ఆర్ స్విచింగ్ ఓవర్ టు ద నెక్స్ట్ టాపిక్ టు సో థట్ యాస్ పర్ యువర్ రికమెండేషన్స్ అండ్ let me tell you in the next video. But yes, watch this. You can watch this in 1.5 speed to save your time. Let us begin the video. Yup. Now see this. Take with a grain of salt. టేక్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే బిలీవింగ్ విత్ సమ్ డౌట్. ఓకే, నేను ఏదైనా చెప్తున్నాను, దాన్ని మీరు 100% నమ్మాలి అని అంటే బిలీవ్ ఇట్ కాన్ఫిడెంట్లీ 100% అని అంట. లేదు, కొద్దిగా డౌట్ పెట్టుకొని మీరు నమ్మాలి అని అంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ దిస్ ఇడియం టేక్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అని అంటే డౌట్తోని, రైట్? దట్ ఈస్ వాట్. సి ఇక్కడ టేక్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే సపోజ్ రేపు మా ఫ్రెండ్ వస్తాడా లేదా అని మీరు మీరు అడుగుతారు. సపోజ్ మనం ముగ్గురం వెళ్దాం అనుకుంటున్నాం బయటికి ట్రిప్‌కి. కానీ మీ ఫ్రెండ్ వస్తన్నారు గానీ సార్, మరి వస్తారా రారా అని అడిగితే, వాడు వస్తాడో రాడో తెలీదు. 100% అయితే కాదు. టేక్ ఇట్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగా డౌట్ పెట్టుకొనే నువ్వు ముందుకెళ్ళు అనేసి ఐయామ్ టెల్లింగ్ ఇట్ టు యూ అని. ఓకే. డౌట్‌తో పాటు ముందుకెళ్ళడమే టేక్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. నౌ ది లాస్ట్ స్ట్రా. ది లాస్ట్ స్ట్రా అనంటే సపోజ్ ఎవరో ఒకరు ఏబీసీ జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. 1 అయిపోయింది, 2 అయిపోయినాయి, 3 అయినాయి. లాస్ట్‌కి ఏ స్టేజ్‌కొచ్చేసినా అంటే ఇంక నెక్స్ట్ ఏదైనా జరిగినా నేను తట్టుకునే స్టేజ్‌లో లేను అని ఉంటారు చూడండి. ఆ లాస్ట్ స్టేజే ద లాస్ట్ స్ట్రా అని అంటాం. రైట్? ద లాస్ట్ ఇన్ ఎ సీరీస్ ఆఫ్ అన్‌ప్లెజెంట్ ఈవెంట్స్ దట్ ఫైనల్లీ మేక్స్ యూ ఫీల్ దట్ యూ కెనాట్ కంటిన్యూ టు యాక్సెప్ట్ దట్ బ్యాడ్ సిట్యుయేషన్. రైట్? ఆ బ్యాడ్ సిట్యుయేషన్ ఇంకా ముందుకెళ్తే నా వల్ల కాదురా బాబు ఇంకింతకంటే అనేసి అనుకుంటాం చూడండి. ఆ స్టేజ్‌నే ద లాస్ట్ స్ట్రా అని అంటాం. ఒక సీరీస్ ఆఫ్ అన్‌ప్లెజెంట్ ఈవెంట్స్ కొంతమందికి జరుగుతూ ఉంటాయి. అండ్ ద లాస్ట్ స్ట్రా అని ఏదైతే అంటామంటే ఇంక అంతకు మించి ఇంక నేనేది తట్టుకోలేను అనే స్టేజ్‌ని, అనే సిట్యుయేషన్‌ని, అనే టైమ్‌ని, అనే వాట్ ఇస్ దిస్ ఆ మొమెంట్‌ని ద లాస్ట్ స్ట్రా అంటాం. దట్స్ ఇట్. ద లయన్స్ షేర్ అంటే లార్జెస్ట్ షేర్. రైట్? 10 ఉన్నాయి. 10 పెన్స్ ఉన్నాయి. 10 పెన్స్‌లో 5 పెన్స్ ఒకరికి, 3 పెన్స్ ఒకరికి, 2 పెన్స్ ఒకరికి, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇందులో ద లయన్స్ షేర్ ఏదంటే లార్జెస్ట్ షేర్‌ని మనం లయన్స్ షేర్ అంటాం. దట్స్ ఇట్. త్రూ థిక్ అండ్ థిన్ అనంటే మంచి మరియు చెడు కాలాల్లో అన్నిట్లోనూ అని. త్రూ అనంటే కాలాల్లో అన్నిట్లోనూ. విచ్ థిక్ అండ్ థిన్ మంచి అండ్ చెడు కాలాల్లో. ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. రైట్? ఎవరన్నా మీ ఫ్రెండ్ హీ ఈజ్ అవైలబుల్ టు యూ త్రూ థిక్ అండ్ థిన్ అని అన్నారంటే హీ ఈజ్ అవైలబుల్ టు యూ ఇన్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అని. రైట్? త్రో కాషన్ టు విన్. ఎవరన్నా గాలికి చూసుకుందామా నీ ప్రతాపమో, నా ప్రతాపమో, నీ సెంటర్‌కొస్తా, నీ ఇంటికొస్తా అనంటే ఎవరన్నా అంటారా? ఓకే. మనుషుల కన్నా ఓకే గానీ, గాలితో ఎవరన్నా అంటారు? గాలి గట్టిగా వీస్తోంది. దానికి పోయి వాట్ ఇస్ దిస్ తొడగొడతా, అది చేస్తా, ఇది చేస్తా అంటే లేపుకొని ఎళ్ళిపోతుంది. సో, థ్రోయింగ్ కాషన్ టు ద విండ్ ఈజ్ యాక్టింగ్ కంప్లీట్‌లీ ఇన్ ఎ రెక్‌లెస్ మేనర్. రైట్? రెక్‌లెస్‌గా ఎవరన్నా బిహేవ్ చేస్తున్నారు అనంటే హీ ఈజ్ థ్రోయింగ్ కాషన్ టు ద విండ్. ఎవరికి కాషన్ ఇస్తున్నావు? గాలికి ఇస్తున్నావా? లేపుకొని వెళ్ళిపోతుందని. సో దట్ ఈస్ వాట్ థ్రోయింగ్ కాషన్ టు విండ్ ఈజ్ బిహేవింగ్ ఇన్ అ రెక్లెస్ మేనర్. దట్స్ ఇట్. టు బీట్ అ డెడ్ హార్స్ అనంటే చనిపోయిన పాముని ఎందుకు కొడతావు అన్నట్టుగా చనిపోయిన గుర్రాన్ని కొట్టేయడం కూడా ఫ్యూటైల్ ఎఫర్ట్స్ అని అంటాం. ఫ్యూటైల్ అంటే ఎఫర్ట్ అంటే వాట్ ఇస్ దిస్ రిజల్ట్‌లెస్ ఎఫర్ట్స్. రిజల్ట్ రాని ఎఫర్ట్‌ని బీటింగ్ అ డెడ్ హార్స్ అని అంటాం. చనిపోయిన దాన్ని కొడితే అది లేస్తుందా ఏంది? సో దట్ ఈస్ వాట్. ఏదైనా గానీ అన్‌ప్లెజెంట్ అంటున్నా చూడండి. రిజల్ట్ రాని ఎఫర్ట్ మీరెవరైనా పుట్ ఇన్ చేస్తున్నారంటే దే ఆర్ బీటింగ్ అ డెడ్ హార్స్. దట్స్ ఇట్. టు ఎండ్ ఇన్ స్మోక్. టు ఎండ్ ఇన్ స్మోక్ అంటే టు హావ్ నో కంక్లూజన్ ఆర్ గెట్ నో సక్సెస్. రైట్? ఎవరైనా ఏదన్నా సపోజ్ ఏదో ఒకటి తలపెట్టింటారు. ఏదో స్టార్ట్ చేసుంటారు. బట్ అదేమైపోతుంది? ఇట్ విల్ నాట్ సక్సీడ్. దెన్ ఇట్ ఎండెడ్ ఇన్ స్మోక్ అంటాం. అండ్ ఏదన్నా ఒక థీసిసో, ఒక ప్రాజెక్టో స్టార్ట్ చేసుంటారు. ఒక ఎక్స్‌పెరిమెంటో. దానికి ఏ కంక్లూజన్ రాలా. అప్పుడు ఇట్ ఎండెడ్ ఇన్ స్మోక్ అని అంటారు. రైట్? అంతే. సో, ఒక థీసిస్, ఒక ప్రాజెక్ట్ ఏదైనా కంక్లూజన్ లేకుండా అట్లే ఉంది అనంటే దెన్ ఇట్ హాస్ ఎండెడ్ ఇన్ స్మోక్. లేదు, ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏదన్నా సక్సెస్ రాలేదు అనంటే అందులో దెన్ ఆల్సో ఇట్ హాస్ ఎండెడ్ ఇన్ స్మోక్ అన్నట్టుగా చెప్తాం. నౌ టు ఫైట్ టూత్ అండ్ నెయిల్. టూత్ అండ్ నెయిల్. రైట్? టు ఫైట్ ఫియర్స్‌లీ. రిగరస్‌గా ఫైట్ చేస్తున్నారు ఏదో ఒకటి కావాలి అనేసి. దెన్ యూ ఆర్ ఫైటింగ్ టూత్ అండ్ నెయిల్ అని. ఓకే? నౌ టు గెట్ కోల్డ్ ఫీట్. ఫీట్ తెలిసిందే పాదం. పాదం చల్లబడ్డం. ఎందుకు చల్లబడుతుంది అనంటే వెన్ వన్ బికమ్స్ టూ ఫ్రైటెండ్ అబౌట్ నియర్ ఫ్యూచర్ హ్యాపెనింగ్స్ లైక్ స్పెషల్‌గా పెళ్లి.
పెళ్లి జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు, ఏముంటారు అనేసి కొద్దిగా టెన్షన్ పడడం, భయపడడం అనేటివి ఉంటాయి చూడండి. అప్పుడు వన్ గెట్స్ కోల్డ్ ఫీట్, రైట్? సడన్లీ బికమ్ టూ ఫ్రైటెండ్ టు డూ సంథింగ్ దట్ విచ్ యూ హ్యాడ్ ప్లాన్ టు డూ, ఎస్పెషల్లీ సంథింగ్ ఇంపార్టెంట్ సచ్ యాస్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా మీరు వెంచర్ చేస్తున్నారు, సపోజ్ మీ దగ్గర ఒక 5,00,000 రూపీస్ అమౌంట్ ఉంది, దాంట్లో 4,00,000 రూపీ ఇన్వెస్ట్ చేశారు. మీరు ఎంత షూర్గా ఉన్నా యూ విల్ గెట్ కోల్డ్ ఫీట్, బికాస్ సడన్గా ఎందుకో సంథింగ్ బికమ్స్ టూ ఫ్రైటెండ్, ఎందుకు ఏమైనా జరగచ్చేమో అన్నట్టుగా. సో దట్ ఈస్ వాట్ టు బికమ్ అ కోల్డ్ ఫీట్ ఇస్, సడన్గా కొద్దిగా ఫ్రైటెండ్ అవ్వడం, భయపడ్డం, బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ ఫ్యూచర్ హ్యాపెనింగ్, ఏమవుతుందో తెలియక అన్నట్టుగా దట్ ఈస్ బికమింగ్ అ కోల్డ్ ఫీట్, రైట్? టు హిట్ ద సాక్ అంటే నిద్రపోవడం, టు గో టు బెడ్. ఐ హిట్ ద సాక్ నార్మల్లీ ఇన్ అండ్ అరౌండ్ 9:30 PM in the night. So I go to bed. I hit the sack, I go to bed. That's it. This is it and this is all. Okay, next evening kaluddam, and by this we are going to complete 250 plus idioms and phrases successfully. Let me be back into the next video. Thank you. Good day. Bye bye.